నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ ముక్తి పార్టీ సోషలిస్ట్ కూటమి దళిత దండు ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ నిన్నమన్నట్టు జరిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు మున్సిపల్ స్థానాలను సాధించుకోవడం జరిగింది. అయితే చైర్మన్ పోస్టులలో ఎస్సీలకు ఎక్కడెక్కడైతే చైర్మన్ పోస్టులలో ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. కానీ వైస్ చైర్మన్ పోస్టుల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వైస్ చైర్మన్ పోస్టులను ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి, సోషలిస్ట్ కూటమి, దళిత దండు, అంబేద్కర్ సంఘం నుండి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలో ముఖ్యంగా మన దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి 21వ వార్డుకి వెళ్ళి గెలిచినటువంటి మబ్బు రామరాజు అన్న గారికి ఇక్కడ ఆల్రెడీ వైస్ చైర్మన్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది, చర్చ జరిగింది. కానీ చివరి క్షణంలో మైనార్టీ వ్యక్తికి మన బీసీ వ్యక్తి అయినటువంటి మైనార్టీ వ్యక్తికి కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినట్టు సొంత జిల్లాలో, ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఇక్కడ కల్వకుర్తిలో కానీ ఎస్సీలకు వైస్ చైర్మన్ పోస్ట్ ఇవ్వలేకపోవడం, అదేవిధంగా నాగర్ కర్నూలులో ఇవ్వలేదు, కొల్లాపూర్లో ఇవ్వలేదు, ఎక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది ఓన్లీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వైస్ చైర్మన్ పోస్టులు ఇవ్వలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఈ విధంగా ఇట్లా ఎస్సీలకు అన్యాయం జరిగితే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేటాయించడం జరిగింది. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత ఈ వైస్ చైర్మన్ పోస్టులు కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. అప్పుడైనా కన్నా ఎస్సీలను తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఫస్ట్ నుండి కూడా ఈ రిజల్ట్ వచ్చినప్పటి నుండి కూడా మేము ఎస్సీలకు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో 2 ఎస్సీలకు తర్వాత ఒక ఎస్టీకి వైస్ చైర్మన్ పోస్టులు ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద కొద్దిగా చర్చ జరిగింది. కానీ చివరి క్షణం వరకు వచ్చేటాలకు ఎస్సీల యొక్క నోటికాడి బుక్కను గుంజుకోవడం జరుగుతుంది. ప్రజలారా, మన ఎస్సీ సమాజం ఒకసారి ఆలోచించండి. ఓన్లీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నతాన మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, పోయినసారి బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఇక్కడ మనకి ఓన్లీ రిజర్వేషన్ ఉన్నతన మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇక్కడ వైస్ చైర్మన్ పోస్టుల్లో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేకపోవడం వలన ఆర్థిక బలం ఉన్నోళ్ళు, అగ్రకులాలు మాత్రమే ఈ యొక్క వైస్ చైర్మన్ పోస్టులను తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా మాకు అన్యాయం, మేము బక్క కులస్తులకు మాకు అన్యాయం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి ఎంపీపీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఎంపీపీ కంటేనో రిజర్వేషన్ ఉంటుంది, అదేవిధంగా జడ్పీటీసీ కంటేనో రిజర్వేషన్ ఉంటుంది. కానీ వైస్ ఎంపీపీకి కావచ్చు, వైస్ జడ్పీటీసీకి కావచ్చు రిజర్వేషన్ ఉండదు. ఈ రిజర్వేషన్లో కూడా వైస్ ఎంపీపీలను కూడా ఎస్సీలకు ఇవ్వరు, అదేవిధంగా ఎస్టీలకు ఇవ్వరు, వైస్ ఎంపీపీని ఇవ్వరు, జడ్పీటీసీలో జడ్పీటీసీలకు కూడా ఇవ్వరు. దీన్ని సహకార ఎన్నికల్లో కూడా పిఎస్సి చైర్మన్ పోస్టులు ఉంటాయి. ఆ చైర్మన్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్ లేకపోవడం వలన అక్కడ కూడా ఎస్సీలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మేము చేసే డిమాండ్ ఏంటంటే, రేపు జరగబోయేటువంటి వైస్ ఎంపీపీలో కూడా రిజర్వేషన్ ఉండాలి, వైస్ జడ్పీటీసీలో కూడా రిజర్వేషన్ ఉండాలి, సహకార ఎన్నికల్లో చైర్మన్ పోస్టులో కూడా రిజర్వేషన్ ఉండాలని, మాకు కేటాయించినటువంటి దాన్ని మాకు కేటాయించాలని, అదేవిధంగా ఎస్సీ యొక్క రిజర్వేషన్ శాతాన్ని 20% పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. దీన్ని
ఎస్సీ సమాజమా ఎస్టీ సమాజమా మనకు జరుగుతున్న ఈ యొక్క కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు మనకి ఎంత అన్యాయం చేస్తున్నామో మీరు క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పార్టీలతోని మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మన యొక్క బహుజన పార్టీల్లోకి మీరందరూ పనిచేయాలి, మనం అధికారంలోకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వీటిని త్యజించాల్సిందిగా. మాకు 2009లో ఏమో పరిచయం ముందు కూడా నారాయణన్న 2003లో నాకు అప్పుడప్పుడు అనంతపురంలో కనపడేవాడు సంఘాలలో. అంటే నేను కూడా అప్పుడు ఫస్టే వీటికి వచ్చినప్పుడు 2009లో మేము ఇక్కడ సంఘం ఏర్పాటు చేసినప్పుడు నాకు గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని సమస్యల్లోనూ అన్ని సంఘటనలోనూ ఎందుకు సంఘం అనేది సంఘటితంగా మనుషులు కలిసి ఉంటేనే దాన్ని సంఘము అంటారు. సంఘటితంగా అంటే ఐక్యంగా ఉండడం అనేది. మరి ఐకమత్యం అనేది చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న పొరపాట్లకన్నీ మనము లోను కాకుండా ఒకరికొకరు తీసుకోకుండా ఉండేది చాలా ప్రాధాన్యం ఉంది. తర్వాత ఇంకోటి అంటే మన కులంలో అది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరో చెప్పిన నేను నల్లమాడ కనముక్కల లక్ష్మణ, నా పేరు రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్. మరి నేను నా 40 ఏళ్ళ సర్వీస్లో చూస్తూ ఉన్నా. ఎందుకంటే అప్పుడు నేను చదువుకున్నప్పటి నుంచి సంఘాల్లో తిరిగినాను. కాబట్టి ఈ గీసుకోవడం చాలా ఎక్కువ. చిన్న చిన్న విషయాలు పెద్ద ఉండవు. కాబట్టి అట్లా లేకుండా సంఘటితంగా ఉందాము, సంఘాన్ని నడిపిద్దాము. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంఘం అనేది మనకు చాలా బలంగా ఉంది. మిగతా సంఘాలన్నిటికంటే రాష్ట్రంలో ఈ సంఘమే బలంగా ఉంది. మన రాష్ట్ర నాయకుడైనటువంటి కాసయ్య గారు చాలా పోయినారు. మరి కదిరి అంటే కదిరి అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటిది తలుపుల. సంఘటితంగా నారాయణ కావచ్చు, రమణ కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, ప్రతి సందర్భంలోనూ అటెండ్ అవుతారు. ఖచ్చితంగా జనాన్ని కూడా క్రోడీకరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరు కూడా బాగా సహకరిస్తున్నారు. అందరూ ఆడ మగ తేడా లేకుండా మీటింగ్ కానీ పిలవడం అంటే లారీలు ఎక్కిపోయిన సందర్భంలో అనంతపురానికి నేను చూడడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా అదేవిధంగా కొనసాగాల. తర్వాత ఈ క్యాలెండర్ విషయానికి వస్తే, ఈ క్యాలెండర్ కోసం చాలా శ్రమ తీసుకొని చాలా ఆలస్యంగా మేము ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడు నవంబర్లో చేస్తే డిసెంబర్ కల్లా వచ్చేసేటువంటి క్యాలెండరు మేము అనుకున్నదే ఆలస్యంగా అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది డబ్బు సమస్య. పైసామే పరమాత్మ. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు, చిన్న పని కూడా. అక్కడ వచ్చిందనమాట. ఎవరో ఉద్యోగస్తులు కొంతమంది, మనలాంటి వాళ్ళు కొంతమంది కొంత వేసి 40-50 వేల రూపాయలు ఖర్చు వచ్చిందన్నమాట. దానికి కొద్ది లేట్ అయింది. తర్వాత ఇంకా ఈ ఫోటోల విషయానికి వస్తే మేము అందరము, నారాయణన్న ఈరోజు లేకపోయినాడు, నారాయణన్న, మన శ్రీనివాసులు, గంగన్న, టీం అంతా కూడా కనీసం రాత్రి 11 వరకు ఆడ కడపలో కూర్చొని కంప్యూటర్ ముందర ఈ ఫోటోలు ఉడుకుడు మిస్ కాకూడదని చెప్పి, పేర్లు మిస్ అవుతాయేమో, ఫోటోలు మిస్ అవుతాయేమో అని ఆడ చూడడము, ఉంది కన్ఫర్మ్ చేసుకొని చేయడం జరిగింది. కాకపోతే ఈ కొన్ని తప్పులు జరిగింటాయి, గమనించాల్సి అందరూ. కొన్ని తప్పులు జరిగింటాయి అంటే 3 దశల్లో పోయేటివి. సిస్టంలో కొంత తప్పు జరగచ్చు. తర్వాత ప్రింటింగ్ అది